ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి విజన్ విశాఖ లాంచ్ చేసే సందర్భంలో ఆయన ప్రసంగించిన దానిపై మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్తో కూడా మరింత విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఇస్మాయిల్, చెప్పండి ముందుగా. ఇంతకుముందు మనం చూసాం విజన్ 2020 లేకపోతే విజన్ 2050 అంటూ చంద్రబాబు నాయుడు ఇచ్చే విజన్కు ప్రస్తుతం విజన్ విశాఖ పేరుతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి ఏ విధంగా చెందబోతోంది, విశాఖ ఏ విధంగా రూపాంతరం చెందబోతోంది, విశాఖ వైజాగ్ వైభోగం ఏ విధంగా ఉండబోతోంది అనేది ఆయన మాటల్లో నేను మునుపటి కంటే ఎంతో కాన్ఫిడెంట్గా మనం చూస్తాం. ఎలా విశ్లేషిస్తారు? రైట్ ఫ్రమ్ ఏం ప్రాజెక్ట్స్ ఇప్పుడు గ్రౌండెడ్ అయ్యాయి, ఏం అవ్వబోతున్నాయి అనేది పేరున ఆయన వివరించడం జరిగింది. ఏంటి మీ దగ్గర అనాలిసిస్? డెఫినెట్గా ఒక నాయకుడు రియలిస్టిక్ అప్రోచ్ అంటే ఒక వాస్తవికత దృక్పథంతో ఏ విధంగా ఉంటారనేటువంటిది ఈరోజు జగన్మోహన్ రెడ్డి స్పీచ్ చూస్తే, ఆయన కాన్ఫిడెన్స్ చూస్తే అర్థమవుతుంది. జగన్మోహన్ రెడ్డి చాలా స్పష్టంగా ఒక మాట చెప్పారు, నేను ఈరోజు మళ్ళీ ఎలక్షన్స్ గెలిచిన తర్వాత ఇక్కడికి వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాను అని మాట చెప్పారు. ఇది ఆయన కాన్ఫిడెన్స్ను చూపెడుతుంది. అంటే నేను మళ్ళీ గెలిచిన తర్వాత ఏం చేయబోతున్నా అనేటువంటి దాని మీద చాలా క్లారిటీగా ఉన్నారు. వైజాగ్లో ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పారు. వైజాగ్లో ఉండడానికి ఏర్పాటు చేసుకున్నారు. వైజాగ్తో జగన్మోహన్ రెడ్డికి ఒక స్పెషల్ అటాచ్మెంట్ ఉంది. ఆయన మనం గత 4-5 ఏళ్ళగా ఆయన పరిపాలన చూసిన తర్వాత కూడా పరిపాలన వికేంద్రీకరణ చేసిన తర్వాత ఈరోజు చెప్పినటువంటి ఇంకొక మాట కూడా చూడొచ్చు మనం. అమరావతి అనేటువంటిది శాసన రాజధానిగా కొనసాగుతుంది అనేటువంటిది. డిస్క్రిమినేషన్ అంటే ఒక ప్రాంతం మీద ఎక్కడ ఆయనకు కోపమో అట్లాంటిది లేదు. అన్ని ప్రాంతాలను డెవలప్ చేయాలి, ఎక్కడ అభివృద్ధికి ఆస్కారం ఉందో అక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటిది ఆయన చాలా స్పష్టంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా వైజాగ్ విజన్ వరకు మనం చూసుకుంటే వైజాగ్లో భోగాపురం ఎయిర్పోర్టు, అదేవిధంగా 6 లేన్ రోడ్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్గా మనం చూడాలి. ఎందుకంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ డెవలప్మెంట్ జరుగుతుందో అక్కడికి ఇండస్ట్రీస్ వస్తాయి. వైజాగ్కు ఒక సహజ సిద్ధమైనటువంటి పోర్ట్ ఉంది, ఓడరే ఉంది, కొన్ని దశాబ్దాల చరిత్ర ఉంది. అక్కడ మనం కొంచెం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, కొంత డెవలప్మెంట్ చేస్తే ఇప్పటికే వైజాగ్ అనేటువంటిది దేశంలోనే జీడిపి జనరేషన్లో 10th పొజిషన్లో ఉంది. సో ఇప్పటికే అది డెవలప్ అవుతున్నటువంటి సిటీ కాబట్టి దాన్ని ఇంకా డెవలప్మెంట్ చేసేటువంటి విధంగా, ఇండస్ట్రీస్ వచ్చేటువంటి విధంగా ప్రతి ఒక్క ఇన్వెస్ట్మెంట్, నేను గతంలో వైజాగ్ వెళ్ళినప్పుడు కూడా జరిగినటువంటి డెవలప్మెంట్ గురించి ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడినప్పుడు ప్రతి ఒక్కరు చెప్పినటువంటి మాట ఒకటే, వైజాగ్ ఉన్నటువంటి బెస్ట్ అడ్వాంటేజ్ ఇక్కడ పోర్ట్ ఉండడము, గవర్నమెంట్ ఫెసిలిటీస్ ఉండడము, ఎట్ ద సేమ్ టైం మ్యాన్ పవర్ ఉండడము, ఇవన్నీ కూడా ఈ ఏరియాకు ఒక పెద్ద అడ్వాంటేజ్గా మారుతాయి. ప్రభుత్వం ఇప్పుడు అది ఫార్మాకి సంబంధించి కావచ్చు, ఇండస్ట్రియల్ సంబంధించి కావచ్చు, ముఖ్యంగా మ్యానుఫ్యాక్చరింగ్కి సంబంధించి గత 3 ఏళ్లలో వచ్చినటువంటి చాలా కంపెనీస్, ఎకోహమా నుంచి మొదలు పెడితే చాలా కంపెనీస్ అక్కడ గ్రౌండ్ అయ్యాయి, పనిచేస్తున్నాయి. ఇన్ రికార్డ్ టైంలో ఒక కంపెనీ వచ్చిన తర్వాత దాని ఎగ్జిక్యూషన్ కమిషనింగ్ అనేటువంటిది కేవలం 1.5 ఇయర్లో కంప్లీట్ అవుతుంది. అంటే ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఒక విజన్ అనేటువంటిది ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఈరోజు ఆయన ఇండస్ట్రీస్కి సంబంధించి లాస్ట్ 1 ఇయర్ క్రితం జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ కావచ్చు, ఈ రోజు జరిగినటువంటి మీటింగ్ కావచ్చు. సో వైజాగ్ అనేటువంటి దాన్ని ముఖ్యంగా ఒక బిజినెస్ డెస్టినేషన్గా మార్చాలనేటువంటి ఉద్దేశం అనేటువంటిది ఈరోజు ఆయన స్పీచ్లో కూడా కనిపించింది. అయితే ఒక కీలకమైన అంశం ఇక్కడ ప్రధానంగా ప్రస్తావించాల్సింది రియలిస్టిక్ అప్రోచ్ అనేది ఆయన మాట్లాడారు, మీరు ఇంతకుముందు ప్రస్తావించారు. ఇంతకుముందు మనం చూసాం, చాలా గ్రాఫిక్స్ చూసాం. సో ఈ విధంగా ఉండబోతోంది, ఆ విధంగా ఉండబోతోంది అనేది గత ప్రభుత్వంలో వాళ్ళు చేసిన జిమ్మిక్కులు కూడా చూసాం. దీనికి వ్యత్యాసం మీరు చెప్పాలి. ఒక వరల్డ్ క్లాస్ సెక్రటేరియట్ ఇక్కడ ఎందుకు ఉండకూడదు, అలాగే 5 స్టార్ హాస్పిటాలిటీకి సంబంధించి ఆయన ప్రస్తావించారు. అలాగే పోర్ట్స్ అవ్వచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అవ్వచ్చు, దాని కనెక్టివిటీ అవ్వచ్చు, అలాగే మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఉన్న సీ కోస్ట్ అవ్వచ్చు, దీని అంతటి గురించి కూడా పేరున వివరించారు. అభివృద్ధికి ఎలాంటి అవకాశాలు ఉండబోతున్నాయి అనేది కూడా ఆయన మాటల్లో విన్నాం. రియలిస్టిక్ అప్రోచ్ దాని మీద ఎలాబరేట్ చేయాలంటే ఏం చెప్తారు? డెఫినెట్గా ఎక్కడైతే ఓడరేవులు ఉన్నాయో అక్కడ నాగరికత విస్తరించింది అనేటువంటిది మనం హిస్టరీ మొత్తం చూసుకొస్తున్నాం. ఇప్పుడు వైజాగ్ అనేటువంటి దగ్గర పోర్ట్ ఉంది. ఆ పోర్ట్ అనేటువంటిది ఒక ఇండస్ట్రీస్కి సంబంధించి ఒక పెద్ద అడ్వాంటేజ్. ఎందుకంటే ఎవరైనా కానీ సీ ద్వారా ట్రాన్స్పోర్టేషన్ అనేటువంటిది చాలా చౌకగా ఉంటుంది కాబట్టి ఏ కంపెనీ అయినా కానీ ముడి సరుకులు రావచ్చు, లేకుంటే ఇక్కడ నుంచి ఎక్స్పోర్టేషన్ అనేటువంటిది పోర్టు ద్వారా జరగాలని కోరుకుంటారు. సో ఇది ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి వైజాగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడానికి ఈరోజు ఆయన మాట్లాడినటువంటి మాటల్లో ఒక రియలిస్టిక్ అప్రోచ్. ఎందుకు రియలిస్టిక్ అప్రోచ్ అంటున్నానంటే, ఏదైతే రూపుదాలుస్తుందో, ఏదైతే చేయగలుగుతామో, ఏదైతే వయబిలిటీ ఉందో వాటిని మాత్రమే ఆయన ఈరోజు చాలా స్పష్టంగా చెప్పారు. ముఖ్యంగా భోగాపురం అనేటువంటి ఒక ఎయిర్పోర్ట్ అక్కడికి వస్తే హైయెస్ట్ కార్గోస్కి సంబంధించి, ఎట్ ద సేమ్ టైం హైదరాబాద్లో ఉన్నటువంటి ఏదైతే శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఉందో దాన్ని తలదన్నేలా రికార్డు స్థాయిలో అక్కడ నుంచి ఏదైతే కార్గో కావచ్చు, లేకుంటే హ్యూమన్ ట్రాన్స్పోర్ట్ కావచ్చు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. ఈవెన్ పక్క స్టేట్స్ ఏవైతే ఉన్నాయో, ముఖ్యంగా అటు ఛత్తీస్గఢ్ కావచ్చు, ఇటు ఒరిస్సా కావచ్చు, ఈ స్టేట్స్ నుంచి కూడా పెద్ద ఎత్తున ట్రాన్స్పోర్ట్కి అక్కడ దాని మీద డిపెండ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎట్ ద సేమ్ టైం వైజాగ్ పోర్ట్కి ఇంకా ఎక్కువగా ఎలివేషన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. కంపెనీస్ వరుసగా వచ్చి ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాయి. ముఖ్యంగా వైజాగ్ చుట్టుపక్కల మనం ఇటు చూసుకుంటే అనకాపల్లి వరకు, అటు నుంచి శ్రీకాకుళం వరకు కూడా ఒక కారిడార్, ఇండస్ట్రియల్ కారిడార్కు ఒక
స్కోప్ ఉంది, ల్యాండ్ అవైలబిలిటీ ఉంది, అక్కడ న్యాచురల్ రీసోర్సెస్ ఉన్నాయి, ఎట్ ద సేమ్ టైం మ్యాన్ పవర్ అవైలబిలిటీ ఉంది. కేవలం గవర్నమెంట్కు ఒక ఆలోచన ఉండాలి, గవర్నమెంట్కు ఒక సంకల్పం ఉండాలి. అది ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్కి ఉంది, జగన్మోహన్ రెడ్డికి ఉంది. ఎట్ ద సేమ్ టైం ముఖ్యమంత్రి వైజాగ్లో వచ్చి ఉంటే దాని రూపురేఖలు మారిపోతాయి అనేటువంటి దానికి గత 2 ఏళ్లలో వైజాగ్లో జరిగినటువంటి డెవలప్మెంట్, ముఖ్యంగా రోడ్స్ కావచ్చు, లేకుంటే లివింగ్ ఫెసిలిటీస్ కావచ్చు, పైప్ లైన్స్ కావచ్చు, డ్రైనేజ్ సిస్టమ్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం పార్కులు కావచ్చు, వైజాగ్లో ఎవరైనా కానీ వైజాగ్ వెళ్ళిన వాళ్ళకు గత 2-3 ఏళ్లలో ఈ డిఫరెన్స్ అనేటువంటిది కనిపిస్తుంది. ఎట్ ద సేమ్ టైం జగన్మోహన్ రెడ్డి ఒక స్పెషల్ ఫీలింగ్ని వైజాగ్తో షేర్ చేసుకుంటున్నారు. ప్రతిసారి ఆయన డెఫినెట్గా నేను ఇక్కడ కాపురం ఉంటాను. ఈరోజు ఆయన చెప్పినటువంటి మాట చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా నేను ఇక్కడ నుంచే మళ్ళీ ప్రమాణ స్వీకారం చేస్తాననేటువంటి ఒక కాన్ఫిడెన్స్ చెప్పారు. ఒక లీడర్కు ఉన్నటువంటి ఆ సిటీతో ఉన్నటువంటి ఒక అటాచ్మెంట్, ఎట్ ద సేమ్ టైం అది ఒక ఎకనామిక్ గ్రోత్ ఇంజన్గా, వైజాగ్ అంటే ఆయనకు సొంతూరో లేదంటే అక్కడ డెవలప్మెంట్ చేయాలి నా సొంతూరు కాబట్టి అనేటువంటి ఒక పార్షియాలిటీ అట్లాంటిది కాదు. ఇది అక్కడ డెవలప్మెంట్ అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా వైజాగ్ను డెవలప్మెంట్ చేయడానికి అక్కడ అవకాశాలు ఉన్నాయి కాబట్టి దాన్ని పుష్ చేస్తే అది మొత్తం ఆంధ్రప్రదేశ్కి ఒక గ్రోత్ ఇంజన్ లాగా ఏర్పడుతుంది. ఆంధ్రప్రదేశ్కు డ్రైవ్ చేసే విధంగా వైజాగ్ అనేటువంటిది ఒక ఎకనామికల్ గ్రోత్ ఇంజన్గా ఉంటుంది అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి విజన్. అదే ఈరోజు ఆయన వైజాగ్ విజన్లో చాలా స్పష్టంగా చెప్పారు. నంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అక్కడికి వస్తున్నాయి. మరోవైపు రిషికొండలో ఏర్పాటు చేసినటువంటి కొత్త సెక్రటేరియట్ కావచ్చు, లేకుంటే అక్కడ ఉన్నటువంటి మంత్రులకు వాళ్ళకి సంబంధించినటువంటి నివాసాలు కావచ్చు, ఎట్ ద సేమ్ టైం అక్కడే ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఐటీ పార్క్ అనేటువంటిది గత 3 ఏళ్లలో అక్కడ ఉన్నటువంటి ఐటీ డెవలప్మెంట్స్ 3 times పెరిగాయి. ఐటీ ఎక్స్పోర్ట్స్ అనేటువంటివి 3 times పెరిగాయి. ఇది నాస్కామ్ వాళ్ళు ఇచ్చినటువంటి నెంబర్ ఇది. సో డెఫినెట్గా ఇండస్ట్రీస్కి సంబంధించినటువంటి గ్రోత్ ఉంది, ఐటీకి సంబంధించినటువంటి గ్రోత్ ఉంది. ఐటీ సాఫ్ట్వేర్ అంటే బీచ్ సాఫ్ట్వేర్ అనేటువంటి ఒక కొత్త కాన్సెప్ట్ వైజాగ్లోకి వచ్చింది. దీంతో పాటు దానికి కావాల్సినటువంటి ఒక గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్ట్, ఒక పెద్ద ఎయిర్పోర్ట్, అది అమెరికా నుంచో లేకుంటే ఫ్రాన్స్ నుంచో డైరెక్ట్గా ఒక ఫ్లైట్ వచ్చి వైజాగ్ దగ్గర ఉన్నటువంటి భోగాపురంలో దిగేటువంటి ఒక ఫెసిలిటీని జగన్మోహన్ రెడ్డి చాలా ఫాస్ట్గా చేస్తున్నారు. దానికి తగ్గట్టుగా ఎయిర్పోర్ట్కు ఫాస్ట్గా వెళ్లేందుకు 6 lane రోడ్స్ ఏర్పాటు చేస్తున్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం వైజాగ్లో ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయినటువంటి ఫార్మా సిటీ ఏదైతే ఉందో ఫార్మా రంగానికి సంబంధించి కూడా పుషప్ చేస్తున్నారు. సో ఒక మల్టీ డైమెన్షనల్గా దాన్ని పుష్ చేసి వైజాగ్ను ప్రపంచ యవనిక మీద ముఖ్యంగా ఒక వరల్డ్ గ్రోత్ ఇంజన్గా దాన్ని చూపెట్టాలి. బెస్ట్ సిటీస్లో వైజాగ్ను ప్రూవ్ చేయాలనేటువంటిది ఆయన విజన్లో ఈరోజు కనిపించింది. 2 విషయాలు మనం ఈరోజు ఆయన మీటింగ్ నుంచి తీసుకోవచ్చు. ఒకటి, వైజాగ్ను రాబోయేటువంటి కాలంలో ద బెస్ట్ సిటీగా జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. వైజాగ్ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఏదైతే జీడిపిని పెంచే విధంగా, ఎకనామిక్ ఇంజన్గా దాన్ని మార్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఆయన వైజాగ్లో ఉండాలని నిర్ణయించుకున్నారు. అదే ఆయన మాటల్లో ఈరోజు కనిపించింది. హరి రైట్, వైబిలిటీ గురించి కూడా ఆయన చాలా ప్రత్యేకంగా ఆయన ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కూడా మనం చూసాం. అలాగే ఎయిర్పోర్ట్కి దానికి సంబంధించి మాట్లాడుతూ ఏ విధంగా 6 lane రోడ్స్ ఉండబోతున్నాయో, పక్కన గ్రీనరీ ఏ విధంగా పెంపొందించబోతున్నారో, ఏ రకమైన వరల్డ్ క్లాస్ సిటీగా ఇది టర్న్ అవ్వబోతోంది అనేది మాట్లాడారు. ఇక స్టేడియంస్ గురించి కూడా మాట్లాడారు. ఎందుకు స్టేడియంస్ అవసరం, ఎందుకు సెక్రటేరియట్ ఈ రకంగా వరల్డ్ ఐకానిక్ బిల్డింగ్లా ఉండాలి అనేది కూడా ఆయన ప్రస్తావించిన విషయం. మొత్తానికి సో కాన్ఫిడెన్స్ ఇంతకు ముందు కంటే కూడా ఎక్కువగా కనిపిస్తున్న ఈ స్పీచ్లో ఏం టేక్అవే ఏంటి అంటే ఏం చెప్తారు? సో వాట్ వీ నీడ్ టు టేక్ అవే? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి స్పీచ్తో పాటు ఆయన పొలిటికల్ ఆలోచన కూడా నేను ఇక్కడ మీకు చెప్పేటువంటి ప్రయత్నం చేస్తాను. జగన్మోహన్ రెడ్డి తన మొదటి సిద్ధం సభను, పొలిటికల్గా చెప్తున్నాను నేను, సిద్ధం సభను కూడా వైజాగ్ నుంచి స్టార్ట్ చేయడం జరిగింది. సో వైజాగ్తో ఆయనకు ఒక స్పెషల్ అటాచ్మెంట్ ఉంది. ఎట్ ద సేమ్ టైం నేను వైబిలిటీ గురించి ఎందుకు మాట్లాడుతున్నా అంటే, ఎక్కడ కూడా జనం లేనటువంటి ప్రాంతంలో ఒక పెద్ద ఎయిర్పోర్ట్ పెట్టేటువంటి ప్రయత్నం జరగలేదు. అక్కడ ఇండస్ట్రీ గ్రోత్ ఉంది, అక్కడికి ఇంటర్నేషనల్కి సంబంధించినటువంటి చాలామంది క్లయింట్స్ వస్తారు. ఎట్ ద సేమ్ టైం ఒరిస్సాకి సంబంధించి భువనేశ్వర్ కావచ్చు, లేకుంటే ఛత్తీస్గఢ్ నుంచి వైపు మిగిలిన స్టేట్స్ నుంచి వచ్చే వైపు వాళ్ళకు ఒక పెద్ద ఎయిర్పోర్ట్ అక్కడ లేదు. కాబట్టి వైబిలిటీ ఉంది, దాని మార్కెట్ విస్తరించేటువంటి అవకాశం ఉంది. హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కంటే కూడా ఎక్కువ ట్రాఫిక్ భోగాపురం ఎయిర్పోర్ట్కి వస్తుందని జిఎంఆర్ ఒక ఫ్యూచర్ ప్లాన్ను డిపిఆర్లో చాలా స్పష్టంగా చెప్పింది. సో వైబిలిటీ అనేటువంటి చాలా ముఖ్యం. ఎట్ ద సేమ్ టైం ఐటీకి సంబంధించి ఇప్పటికే హైదరాబాద్, బెంగళూరు లాంటివి సాచురేషన్కి వచ్చాయి, ఎక్స్పాన్షన్ లేదు. హైదరాబాద్లో ఒక ఐటీ ఎంప్లాయీ తన సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళాలంటే దాదాపు గంటన్నర ట్రాఫిక్లో ఉండాలి. వేరే వైజాగ్లో 20 నిమిషాల్లో వైజాగ్లో ఎక్కడి నుంచైనా వాళ్ళు చేరుకోవచ్చు. సో గ్రోత్ ఉంది. ఎట్ ద సేమ్ టైం స్మాల్ సిటీస్కి, 2 tier సిటీస్ నుంచి స్మాల్ సిటీస్కి, ఇటువంటి టౌన్స్కి, గ్రోత్ ఉన్నటువంటి టౌన్స్కి సాఫ్ట్వేర్ కంపెనీలు పెరుగుతున్నాయి. మనం కొద్ది రోజులు చూసుకుంటే వైజాగ్లో ఇన్ఫోసిస్ వచ్చింది. ఎట్ ద సేమ్ టైం పెద్ద పెద్ద కంపెనీలు అక్కడికి వస్తున్నాయి. సో ఇటువంటి కంపెనీలు అక్కడ రావడం ద్వారా ఎక్స్పాన్షన్ జరుగుతుంది, వాటికి రెడీగా ఉన్నటువంటి సిటీ. దీంతో పాటు మనం చూసుకోవచ్చు ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఒక ఊరిలో ఎవరైనా బయట నుంచి వచ్చి ఉద్యోగాలు చేయాలంటే, సపోజ్ ఢిల్లీ నుంచి, బాంబే నుంచి వచ్చి ఎవరైనా సెటిల్ అవ్వాలనుకుంటే వైజాగ్ లాంటి సిటీ ద బెస్ట్ సిటీ. ఎందుకంటే అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం చూసుకోవచ్చు, రోడ్స్, ఎట్ ద సేమ్ టైం పార్కులు, ప్రతిదీ కూడా. ఇటీవల జరిగినటువంటి
జరుగుతున్నటువంటి ఆడుదాం ఆంధ్ర వేదికగా మనం వైజాగ్ దానికి సంబంధించినటువంటి చివరి ప్రోగ్రాం చూసాము. ఆ స్టేడియాన్ని వినియోగించుకున్నటువంటి తీరు, అక్కడ ఉన్నటువంటి ఫెసిలిటీ, సో చాలా అవకాశాలు వైజాగ్కి సంబంధించి ఉన్నాయి. దాన్నే ఈరోజు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తన విజన్ వైజాగ్ అనేటువంటి దాంట్లో ఆవిష్కరించేటువంటి ప్రయత్నం చేశారు. 100 మంది అక్కడికి ఎవరైతే ఆంటర్ప్రినర్స్ ఉన్నారో, ఎవరైతే కొత్తగా పెట్టుబడులు పెట్టడానికి వచ్చినటువంటి ఇండస్ట్రియలిస్టులు ఉన్నారో వాళ్ళని మనం చూడొచ్చు. సో వైజాగ్ను ఒక గ్రోత్ ఇంజన్గా తీసుకురావాలి. ఆంధ్రప్రదేశ్లో ఒక డెవలప్డ్ సిటీ లేదు అన్నప్పుడు వైజాగ్ను ఎందుకు డెవలప్డ్ సిటీగా, ఇండస్ట్రియల్ సిటీగా, లేకుంటే ఒక గ్రోత్ ఇంజన్గా మార్చకూడదు అనేటువంటి జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఇప్పుడు ఫలాన్నిస్తుంది. రాబోయేటువంటి కొద్ది రోజుల్లో, ముఖ్యంగా వచ్చే 4-5 ఏళ్లలో వైజాగ్ అనేటువంటిది ఒక పెద్ద ఇండస్ట్రియల్ హబ్గా, పెద్ద సాఫ్ట్వేర్ హబ్గా మారేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. రైట్. ఈ సభలో ఆయన మాట్లాడిన దాన్ని బట్టి ఇండస్ట్రియలిస్టులు ఎవరైతే పారిశ్రామికవేత్తలు ఉన్నారో వాళ్ళకి ఎలాంటి బూస్ట్, ఎలాంటి కాన్ఫిడెన్స్ వచ్చే అవకాశం ఉంది, ఆయన మాటల్లో వినపడిన కాన్ఫిడెన్స్ ఏదైతే ఉందో ఏ రకంగా ఇండ్యూస్ చేయగలిగారు అంటే కనుక ఏం చెప్తారు? డెఫినెట్గా ఈరోజు మాట్లాడిన దాంట్లో ఒకటి ప్రధానంగా ముఖ్యమంత్రి చేసినటువంటి వ్యాఖ్యల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఎట్లా జరుగుతుందంటే చేశారు. ఏ కంపెనీ అయినా కానీ చాలా స్మూత్ రోడ్స్ ఉండాలి, ట్రాన్స్పోర్టేషన్ ఈజీగా ఉండాలి, అది పోర్టుకు కావచ్చు, అదేవిధంగా ఎయిర్పోర్ట్కు దగ్గరగా ఉండాలి, రైల్వే ఫెసిలిటీ ఉండాలి, వీటిని చూస్తారు. సో ఏ విధంగా గత కొద్ది రోజులుగా ముఖ్యంగా ట్రాన్స్పోర్టేషన్కి హైవేస్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం పోర్టు, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో కోస్టల్ ఏరియాలో పోర్ట్లు ఏ విధంగా డెవలప్ అయ్యాయో దాని గురించి ఈరోజు చేసినటువంటి విజన్ డాక్యుమెంట్లో చూడొచ్చు. దీంతో పాటు ఏ విధంగా ప్రభుత్వం ఒక స్కిల్ మ్యాన్ పవర్ని అక్కడ అందుబాటులో ఉండే విధంగా చూస్తుందో దాన్ని కూడా ఇండస్ట్రియలిస్టులు చాలా ప్రధానంగా చూస్తున్నారు. దీంతో పాటు అవైలబిలిటీ ఆఫ్ పవర్, అంటే ఎక్కడ కూడా డిస్టర్బెన్స్ లేకుండా చౌకైన విద్యుత్ అనేటువంటిది ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అవైలబిలిటీ ఉంది. దాన్ని కూడా ఈరోజు విజన్ డాక్యుమెంట్లో మనం చాలా స్పష్టంగా చూడొచ్చు. దాంతోపాటు ఒక సింగిల్ విండో సిస్టమ్ ద్వారా ఎవరైనా కంపెనీ పెట్టడానికి వచ్చినప్పుడు వాళ్ళకు ఏపీఐఏసీ ద్వారా ఒక ల్యాండ్ కేటాయింపు జరగడం, ఆ ల్యాండ్ కేటాయింపు అనేటువంటిది చాలా స్పీడ్గా జరగడము, వాళ్ళకి కావాల్సినటువంటి పర్మిషన్స్ ఇవ్వడము, ఎట్ ద సేమ్ టైం వాళ్ళు అక్కడ తమ ప్లాంట్ని కావచ్చు, లేకుంటే తమ కంపెనీని కమిషన్ చేయడానికి కావాల్సినటువంటి అన్ని అరేంజ్మెంట్స్ని డైరెక్ట్ సీఎం మానిటర్ చేసి వాటిని పుష్ చేయడం అనేటువంటిది డెఫినెట్గా ప్రతి ఇండస్ట్రీ ఇటువంటి ఏరియాలో వాళ్ళు బిజినెస్ చేయాలనుకుంటున్నారు. అందుకే వరుసగా ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నంబర్ 1గా ఉంటూ వస్తుంది. సో ఇటువంటి ఒక డెఫినెట్గా అప్రోచ్తో కావచ్చు, ఇటువంటి ఒక మెరిట్తో కావచ్చు, ఇటువంటి ఒక పాయింట్స్తో గవర్నమెంట్ వచ్చినప్పుడు డెఫినెట్గా ఇండస్ట్రియలిస్టులు చూస్తారు. గతంలో జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్కి కూడా మనం అదాని, అంబానీతో పాటు ప్రతి ఒక్కరూ వైజాగ్, ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ కోసం ఇంట్రెస్ట్ చూపెట్టారు. ఈరోజు జరిగినటువంటి మీటింగ్లో కూడా 100ల సంఖ్యలో, 1000ల సంఖ్యలో అక్కడికి ఇన్వెస్ట్మెంట్ చేయడానికి జనాలు వస్తున్నారు. ఆ విజన్ డాక్యుమెంట్ని చూడడానికి వస్తున్నారంటే డెఫినెట్గా అది ముఖ్యమంత్రి యొక్క అప్రోచ్, ఎట్ ద సేమ్ టైం ఆయన కాన్ఫిడెన్స్ని చూస్తుంది. ఈరోజు కేవలం ఇది బిజినెస్ యాంగిల్లో, లేకుంటే గవర్నమెంట్ ఇండస్ట్రీస్ని పుష్ చేసేటువంటి యాంగిల్ మాత్రమే చూడొద్దు. దీన్ని ఏ విధంగా ఒక ముఖ్యమంత్రి పరిపాలన వికేంద్రీకరణ చేస్తున్నారు, ఏ విధంగా వైజాగ్ అనేటువంటిది ఒక గ్రోత్ ఇంజన్గా ఉత్తరాంధ్ర మొత్తం డెవలప్మెంట్స్కి, ఉత్తరాంధ్ర డెవలప్మెంట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఎకనామికల్ బూస్ట్ రావడానికి ఏర్పాటు చేస్తున్నారో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అమరావతికి సంబంధించినటువంటి ఈరోజు మెన్షనింగ్ మనం చూడొచ్చు. దానికి నేను వ్యతిరేకం కాదు, శాసన రాజధాని కొనసాగుతున్నటువంటి మాటలు మనం చూసాం. సో ఓవరాల్గా చూసుకుంటే పరిపాలన వికేంద్రీకరణ జరగాలి. ఎక్కడ అభివృద్ధి అవకాశం ఉందో, ఎక్కడ పొటెన్షియల్ ఉందో ఆ పొటెన్షియల్ ఉన్నటువంటి పాయింట్స్ని క్యాప్చర్ చేయాలి, వాటిని బూస్టప్ చేసి డెవలప్మెంట్ చేయాలనేటువంటిది ఈరోజు ముఖ్యమంత్రి యొక్క స్పీచ్ సారాంశంగా మనం చూడొచ్చు. రైట్ ఇస్మాయిల్. సో మనం కలిసి వెళ్ళాం వైజాగ్ ఇన్వెస్టర్ సమ్మిట్కి. సో ఆ తర్వాత అక్కడ ఎన్ని మేరకు అంటే ఎంఓయూలు మాత్రం కుదురుతున్నాయి, నిజంగా ఎంత గ్రౌండ్ అవుతాయని గతంలో జరిగిన సమ్మిట్స్కి దీనికి పోల్చి చూశారు చాలామంది. కానీ కేంద్ర ప్రభుత్వమే ఒక సందర్భంలో ఎంతవరకు 1,00,000 కోట్లకు పైగా ఏ రకంగా ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయనేది గణాంకాలతో సహా వివరించిన అనంతరం ప్రస్తుతం ఇప్పుడు పారిశ్రామికవేత్తలకు ఇస్తున్న ఊతం అవ్వచ్చు, లేకపోతే వైజాగ్ ఏ విధంగా ఉండబోతోంది అనేది సీఎం మాటల్లోనే విన్న తర్వాత ఏ రకమైన కాన్ఫిడెన్స్ వాళ్ళలో వచ్చే అవకాశం ఉంటుంది? నెంబర్ 1. నెంబర్ 2, మెట్రో లేని మెట్రో సిటీ ప్రాబ్లీ వైజాగ్ ఒకటే ఆయన చెప్పడం జరిగింది. దాని ద్వారా ఒక డిటర్మినేషన్ కనిపిస్తుంది మెట్రోని త్వరగా వైజాగ్కి తీసుకురావాలి అనే దాంట్లో. ఇంకా ఎంత కాలంలో ఇది రూపురేఖలు వస్తుంది అంటే ఏం చెప్తారు? రియాలిటీకి ఎప్పటిలోగా వచ్చే అవకాశం ఉంది అనుకోవచ్చు. డెఫినెట్గా ఒక రోడ్ మ్యాప్ ఉంది ముఖ్యమంత్రి దగ్గర. ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే ఫస్ట్ ఫేజ్లో జరుగుతున్నటువంటి భోగాపురం ఎక్స్పాన్షన్, దానికి సంబంధించిన హైవే ఎక్స్పాన్షన్ కోసము గతంలో గడ్కరీ వచ్చినప్పుడు ఇచ్చినటువంటి పర్మిషను, దాంతోపాటు పోర్టుకు సపరేట్ రోడ్ వేస్ వేయడము, ఎట్ ద సేమ్ టైం సిటీ ఎక్స్పాన్షన్ అవుతున్నటువంటి సమయంలో ఒక సిటీలో, అది కూడా సముద్రం ఒడ్డున్నటువంటి ఒక సిటీలో మెట్రో యొక్క ఆవశ్యకతను కూడా గతంలోనే జగన్మోహన్ రెడ్డి గుర్తించారు. కాబట్టి మెట్రోకి సంబంధించి కూడా పనులు జరుగుతున్నాయి. దానికి సంబంధించి
ఐపీఆర్ కావచ్చు, పర్మిషన్స్ కావచ్చు, పర్మిషన్స్ లెవెల్లో ఉంది. ఎట్ ద సేమ్ టైం ట్రాన్స్పోర్టేషన్ కావచ్చు, ఓన్లీ సిటీ ట్రాన్స్పోర్టేషన్ మాత్రమే కావచ్చు, లివింగ్ ఫెసిలిటీ అంటే ఒక జీవించేటువంటి ప్రమాణాలు ఏవైతే ఉన్నాయో వైజాగ్లో గత 3-4 ఏళ్లలో మనం చూసుకుంటే అది అవైలబిలిటీ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ కావచ్చు, లేకుంటే డ్రైనేజ్ సూయేజ్ సిస్టమ్ కావచ్చు, ఎట్ ద సేమ్ టైం పార్కులు ఎక్కడైనా బయటికి వెళ్ళినప్పుడు కూర్చోడానికి మనం బీచ్ దగ్గర అటు భీమిలి నుంచి మొదలు పెడితే ఇక్కడ రిషికొండ వరకు అవుట్స్కట్స్లో కూడా పార్కులు కావచ్చు, జనం బయటికి వెళ్ళేందుకు, లేదంటే ఒక కాస్మోపాలిటన్ కల్చర్ని ఎంకరేజ్ చేసే విధంగా చేసేటువంటివి, దాని బ్యూటిఫికేషన్ కావచ్చు. ముఖ్యంగా గతంలో జరిగినటువంటి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్కి ముందు నుంచి ఇప్పటి వరకు కొనసాగుతున్నటువంటి ఒక డెవలప్మెంట్ చూస్తే ఒక రిటైనింగ్ వాల్ దగ్గర కూడా కనిపిస్తుంది మనకు. సముద్రం దగ్గర ప్రతి వైపు బ్యూటిఫికేషన్ జరిగింది, చెట్లు గ్రీనరీ పెరిగింది. సో ఇవన్నీ కూడా వైజాగ్ డెవలప్మెంట్కి సంబంధించి, ముఖ్యంగా వైజాగ్ను ఒక బెస్ట్ సిటీ, బెస్ట్ హ్యాపీనింగ్ సిటీగా చూపేటువంటి ప్రయత్నం కంటిన్యూగా జరుగుతోంది. ప్రతి ఒక్క విషయంలో మౌలిక వసతుల కల్పన కావచ్చు, ఇండస్ట్రీస్కి బూస్టప్ ఇచ్చేటువంటిది కావచ్చు, గవర్నెన్స్ కావచ్చు, ఈవెన్ లా అండ్ ఆర్డర్ కావచ్చు. ముఖ్యంగా వైజాగ్లో లా అండ్ ఆర్డర్కి సంబంధించి విజిబుల్ పోలీసింగ్ ఉంది. అదేవిధంగా మానిటరింగ్ కావచ్చు, ముఖ్యంగా సీసీటీవీ మానిటరింగ్ కావచ్చు. లాస్ట్ 1-2 ఇయర్స్లో దాదాపు 50% పెరిగాయి. సో దీన్ని మనం చూసుకుంటే ఒక ప్రశాంతమైనటువంటి సిటీలో ఇండస్ట్రీస్ పెట్టాలనేటువంటిది ప్రతి ఒక్కరు కోరుకుంటారు. అటువంటి సిటీగా వైజాగ్ను డెవలప్ చేసేటువంటి ఒక ప్రయత్నం జరుగుతుంది. ఈరోజు జరిగినటువంటి సమ్మిట్ దాంట్లో ఒక మెట్టుగా మనం చూడొచ్చు, ఇంకొక మైలురాయిగా మనం చూడొచ్చు. సో రాబోయేటువంటి రోజుల్లో వైజాగ్ అనేటువంటిది, ఇప్పటికే మనం ఇండస్ట్రీస్ వచ్చినటువంటి దృశ్యాలు చూస్తున్నాం. గత గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో ఎంఓఏలు కుదుర్చుకున్నటువంటి చాలా కంపెనీలు, చాలా స్టార్టప్స్ ఇప్పటికే అక్కడ ఆపరేషన్ స్టార్ట్ అయ్యాయి. ముఖ్యంగా కొత్తగా కట్టినటువంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో, షాపింగ్ మాల్స్ కావచ్చు, లేకుంటే కంపెనీ ఆఫీసెస్ కావచ్చు, ఆఫీసెస్ స్పేస్ లీజ్ స్పేస్ కావచ్చు, లేకుంటే దాని పర్చేస్ పర్సంటేజ్ కావచ్చు, అది కంటిన్యూగా పెరుగుతూ వస్తుంది. ఇవన్నీ కూడా అక్కడ ఇండస్ట్రీస్ ఏ విధంగా వస్తున్నాయి, ఎక్కడ ఏ విధంగా ఫ్లరిష్ అవుతున్నాయి అనేటువంటి దానికి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను మీకు. గతంలో నేను వైజాగ్ వెళ్ళినప్పుడు చాలా మందికి ఇండస్ట్రియలిస్ట్తో మాట్లాడినప్పుడు వైజాగ్ వచ్చినటువంటి వాళ్ళు ఉద్యోగులు ఎవరు కూడా ఇక్కడ కంపెనీ నుంచి వెళ్ళిపోవాలనుకోరు. సో మా రిటైనింగ్ అనేటువంటి పర్సంటేజ్ పెరుగుతోంది. ఇది ఒక కంపెనీకి చాలా ముఖ్యము, ఎందుకంటే స్కిల్ పీపుల్ కంపెనీలు తరచుగా మారుతుంటే కంపెనీకి సంబంధించి నష్టం వస్తుంది. కానీ వైజాగ్ అనేటువంటి చోట పనిచేయడానికి చాలా మంది ఇష్టపడుతున్నారు. చాలా మంది వైజాగ్ వాసులు హైదరాబాద్, బెంగళూరులో పనిచేసే వాళ్ళు ఇప్పుడు రిటర్న్ వచ్చి వైజాగ్లో పనిచేయాలనేటువంటి ఆలోచనలో ఉన్నారు. అందుకోసమే ఇన్ఫోసిస్ లాంటి కంపెనీస్ ఇక్కడికి వస్తున్నాయనేటువంటి డాటా చెప్పారు. సో డెఫినెట్గా ఈరోజు ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి తీరు అది పొలిటికల్గా కావచ్చు. ముఖ్యంగా ఈరోజు ఆయన వైజాగ్కు తనతో ఉన్నటువంటి అనుబంధాన్ని చెప్పినటువంటి తీరు, నేను గెలిచి మళ్ళీ ఇక్కడనే ప్రమాణ స్వీకారం చేస్తానని చెప్పినటువంటి కాన్ఫిడెన్స్ కావచ్చు. సో డెఫినెట్గా వైజాగ్ ప్రజలకే కాదు, ఆంధ్రప్రదేశ్కు వైజాగ్ ఒక గ్రోత్ ఇంజన్గా మారడానికి జగన్మోహన్ రెడ్డి స్టెప్స్ ఏ విధంగా తీసుకుంటున్నారో అర్థమవుతుంది. రైట్, ఇండస్ట్రియలిస్ట్ రావడం వల్ల ఉద్యోగ కల్పన ఏ విధంగా జరుగుతుందో కూడా ఆయన చెప్పారు ఇస్మాయిల్. అలాగే హై సాలరీడ్ ఎంప్లాయీస్ ఇక్కడ ఏ రకంగా రాబోతున్నారు అనేది కూడా చాలా ప్రాక్టికల్ అప్రోచ్లో ఆయన చెప్పింది మనం చూసాం. మీరు అసందర్భం అనుకుంటున్నారో లేదో నాకు తెలియదు కానీ, సో విజన్ 2020, విజన్ 2050 అంటూ ఊదరగొట్టిన దానికి ప్రస్తుతం విజన్ విశాఖకి ప్రధాన వ్యత్యాసం మీకు ఏం కనిపిస్తుంది? యూ హ్యావ్ టు ఎలాబరేట్. డెఫినెట్గా ఇది విజన్ విశాఖ అనేది ఒక రియలిస్టిక్ అప్రోచ్. అంటే మనం చేస్తున్నటువంటి ప్రాజెక్ట్స్ ఎట్ ద సేమ్ టైం వాటికి సంబంధించినటువంటి ఏదైతే ఫ్రూట్స్ కావచ్చు, వాటికి సంబంధించినటువంటి రిజల్ట్స్ని ఈ విజన్ డాక్యుమెంట్ అనేటువంటిది చాలా స్పష్టంగా చెప్తుంది. ఇది ఎప్పుడో 2020 ఏళ్ళ తర్వాత 30 ఏళ్ళ తర్వాత సంబంధించి చేసేటువంటి వాటికి కాదు, ఇప్పుడు జరుగుతున్నటువంటి వాటికి, నియర్ ఫ్యూచర్లో మనం చేస్తున్నటువంటి వాటికి సంబంధించినటువంటి ఒక రియలిస్టిక్ అప్రోచ్, ఒక వాస్తవిక దృక్పథంతో వెళ్తున్నటువంటి ఒక డాక్యుమెంట్, ఒక పత్రం. సో డెఫినెట్గా ముఖ్యమంత్రి స్టార్టింగ్ నుంచి కూడా మనం చూసుకుంటే వైజాగ్ అనేటువంటి దాన్ని ఆయన రాజధానిగా చెప్పినప్పుడు, పరిపాలనా రాజధానిగా చెప్పినప్పుడు చాలామంది, కొంతమంది పొలిటికల్ అపోనెంట్స్ చాలా వ్యాఖ్యలు చేయడం జరిగింది, దాన్ని కొట్టిపారేయడం జరిగింది. కానీ ఈరోజు వైజాగ్ వెళ్ళి మనం చూస్తే ఒక ముఖ్యమంత్రి చెప్పిన మాట తర్వాత ఎంత డెవలప్మెంట్ జరిగిందనేది అర్థమవుతుంది. ముఖ్యమంత్రి అక్కడ కూర్చున్న తర్వాత ఎంత డెవలప్మెంట్ జరుగుతుందనేది అర్థమవుతుంది. మనం ముఖ్యమంత్రి టూర్స్ సంబంధించి చూస్తే ఎంత ఫ్రీక్వెంట్గానే వైజాగ్ వెళ్తున్నారు, ఎంత ఫ్రీక్వెంట్గా తన పొలిటికల్ యాక్టివిటీ కావచ్చు, గవర్నమెంట్ యాక్టివిటీ కావచ్చు వైజాగ్ నుంచి చేస్తున్నారు అనేటువంటిది అర్థమవుతుంది. ఎంతమంది ఇంపార్టెంట్ లీడర్స్ని ఆయన అక్కడ డిప్లాయ్ చేశారనేది అర్థమవుతుంది. ఆఫీసర్స్ ఏ విధంగా ఉన్నారు వైజాగ్ అనేది అర్థమవుతుంది. కాబట్టి ఇది ఒక లీడర్ అప్రోచ్. ఇది అంటే ఇది చేయాలి అని ఏదైతే తాను చెప్పేటువంటి మాట ప్రతిదీ ఇంప్లిమెంట్ చేయాలి అని నిర్ణయించినటువంటి ఒక లీడర్ అప్రోచ్. ఆ అప్రోచ్ని మనం ఇప్పుడు చూస్తున్నాం. సో డెఫినెట్గా ఇది చాలామంది పొలిటికల్ లీడర్స్ లేదంటే గతంలో ఉన్నటువంటి లీడర్స్ ఇచ్చినటువంటి ఒక విజన్ అప్రోచ్ కాదు, ఇది రియలిస్టిక్ అప్రోచ్ అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, ఆల్ క్లాసెస్ ఆఫ్ పీపుల్ అంటే ఒకవైపు అంటే ఎలాంటి ఎంతమందికి ఊతం ఇవ్వబోతున్నారు ఇండస్ట్రీస్ వల్ల, అలాగే ఐటీ కంపెనీస్ రావడం వల్ల, స్టేడియంస్ గురించి కూడా ప్రత్యేకంగా ఆయన మాట్లాడుతున్నారు.
మాటల్లో చెప్పడం జరిగింది. ఆడదాం ఆంధ్ర అవ్వచ్చు, లేకపోతే స్పోర్ట్స్కి ఏ రకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది, దాని ద్వారా ప్రపంచ చిత్రపటంలో 2 కంట్రీస్ ఆడినప్పుడు ఏ రకంగా అది ఎలివేట్ అవుతుంది, ఆ స్టేడియం అవ్వచ్చు, ఆ స్టేడియం ఉన్న సిటీ అవ్వచ్చు అనేది కూడా ఆయన మాటల్లో చాలా క్లియర్ కట్గా చెప్పారు. అలాగే అదానీ డేటా సెంటర్ గురించి 27,000 కోట్లు ఏ విధంగా ఫేసెస్ వైజ్ అక్కడ ఇన్వెస్ట్మెంట్ జరుగుతోంది అనేది కూడా మాట్లాడారు. మిగతా విషయాలు కూడా మాట్లాడితే హాస్పిటాలిటీ, ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రో కావచ్చు, హై స్పీడ్ ట్రైన్ దాని పాసిబిలిటీస్ ఇవన్నీ కూడా ప్రధాని నరేంద్ర మోదీతో మేము నెగోసియేషన్ చేయబోతున్నాం అంటూ కూడా ఆయన మాట్లాడిన పరిస్థితి కూడా మనం చూసాం. దాని గురించి ఏమైనా చెప్తారా? డెఫినెట్గా అదానీ డేటా సెంటర్ అనేటువంటిది చాలా పెద్ద ఒక గేమ్ చేంజర్గా మనం వైజాగ్ వరకు చూడొచ్చు. దాదాపు 30,000 మందికి పైగా అక్కడ వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వబోతున్నారు. యూ బిలీవ్ 30,000 మందికి ఒక పెద్ద కంపెనీ అక్కడ ఉద్యోగాలు ఇచ్చేందుకు ఒక పెద్ద ప్లాన్ తయారు చేసింది. ఇన్ఫోసిస్ అక్కడ ఉంది, విప్రో ఇస్ ప్లానింగ్. సో ఎవ్రీబడి బిగ్ ప్లేయర్స్ అందరూ అక్కడికి వచ్చిన తర్వాత దానికి అనుబంధంగా చాలా స్టార్టప్స్ వస్తాయి, దానికి అనుబంధంగా చాలా సెకండ్ లేయర్ కంపెనీస్ కూడా అక్కడికి వస్తాయి. ఇది వైజాగ్కి సంబంధించి జగన్మోహన్ రెడ్డి దూరదృష్టి. హై స్పీడ్ ట్రైన్స్ కావచ్చు, ముఖ్యంగా హైదరాబాద్ నుంచి లేకుంటే గోదావరి డిస్ట్రిక్ట్స్ నుంచి, ఉత్తరాంధ్ర నుంచి స్పీడ్గా వైజాగ్ చేరుకునేందుకు కావాల్సినటువంటి ట్రాన్స్పోర్టేషన్ హైవేస్ ఇవి మనం క్రియేట్ చేసిన తర్వాత సో డెఫినెట్గా ఒక సిటీకి కావాల్సినటువంటి అన్ని ఆల్టర్నేటివ్స్ అన్ని ఏర్పాట్లు చేసిన తర్వాత దానికి సంబంధించినటువంటి డెవలప్మెంట్ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇది కేవలం ఇది ఎక్కడో 15 ఏళ్ల తర్వాత 20 ఏళ్ల తర్వాత ఇంప్లిమెంటేషన్ కాదు, వచ్చే 2-3 ఏళ్లలో జరిగేటువంటి ఇంప్లిమెంటేషన్. అదానీ డేటా సెంటర్కి సంబంధించి ఇప్పటికే అక్కడ ఏర్పాట్లు జరుగుతున్నాయి, వాళ్ళ బిల్డింగ్ కన్స్ట్రక్షన్లో ఉంది, వాళ్ళు ఫేజెస్గా దాన్ని ముందుకు తీసుకెళ్ళబోతున్నారు. ఇన్ఫోసిస్ ఆల్రెడీ అక్కడ కమిషన్ అయింది, ఇన్ఫోసిస్ను జగన్మోహన్ రెడ్డి తీసుకొచ్చారు, ఆయన్నే దాన్ని అక్కడ ప్రారంభించారు, అక్కడ వర్క్ జరుగుతుంది. ఐ విజిటెడ్ ఇట్, నేను అక్కడికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడడం జరిగింది. చాలా ఫాస్ట్గా ఈవెన్ 1.5 ఇయర్లో ఒక కంపెనీ విత్ బిల్డింగ్తోని ఇన్వెస్ట్మెంట్ అక్కడ కమిషన్ అవుతున్నటువంటి సిచ్యువేషన్. సో డెఫినెట్గా చాలా వరకు ముఖ్యంగా ఇప్పటికే అక్కడ పవర్ జనరేషన్కి సంబంధించి ఎన్టీపీసీ కావచ్చు, లేదంటే పోర్ట్ ట్రస్ట్ వాళ్ళ ద్వారా చాలా కంపెనీస్ లేకుంటే ట్రాన్స్పోర్టేషన్కి సంబంధించి ఇతర రాష్ట్రాలతో కూడా ఎంఓఎస్ కుదుర్చుకుంటున్నాయి. దాన్ని ఎక్స్పాన్షన్ మోడ్లో ఉంది. అట్ ద సేమ్ టైం ఫిషరీస్కి సంబంధించి కూడా, మత్స్యకారులకు సంబంధించి కూడా కొత్తగా అక్కడ వాళ్ళకి సంబంధించి ఫిషింగ్ హార్బర్లో కొత్తగా ఏర్పాటు చేశారు. సో ఇవన్నీ కూడా అక్కడ ఉన్నటువంటి ప్రజల ఏదైతే జీవన ప్రమాణాలను అప్లిఫ్ట్ చేసేటువంటి ఒక ప్రక్రియ జరుగుతుంది. ఈరోజు జరుగుతున్నటువంటి సమ్మిట్లో చాలా ఎంఓఎస్ కుదుర్చుకోబోతున్నారు. చాలామంది ఇన్వెస్ట్మెంట్స్కు అక్కడికి వచ్చి ఎందుకు వైజాగ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి, ఎందుకు ఆంధ్రప్రదేశ్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనేటువంటి దాన్ని వాళ్ళు అర్థం చేసుకుంటున్నారు. ఈరోజు స్పీచ్ను చూసిన తర్వాత డెఫినెట్గా నేను ఎలక్షన్స్లో గెలిచి మళ్ళీ వైజాగ్కే వచ్చి ప్రమాణ స్వీకారం చేస్తాను అని ఒక ముఖ్యమంత్రి చెప్పినటువంటి కాన్ఫిడెన్స్ తీరు కావచ్చు, లేకుంటే ఆయనకు ఆ సిటీతో ఉన్నటువంటి అనుబంధం కావచ్చు, ఇట్ షోస్. సో డెఫినెట్గా ఈరోజు ఆయన మాట్లాడినటువంటి తీరు, ఈరోజు జరిగినటువంటి కార్యక్రమం వైజాగ్ చరిత్రలో ఒక మైలురాయిగా ఉంటుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, థ్యాంక్ యూ ఇస్మాయిల్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్డ్ ఇన్పుట్స్.